హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో కాల్షియం రిచ్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీ కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇది నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారు కదండి, ఇంకా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 1/2 కప్ మినపప్పు, అలాగే ఇంకో 1/2 కప్ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే మీరు డైరెక్ట్గా 1 కప్ మినపప్పును యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం క్యాష్యూని యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పిస్తాస్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో రోస్ట్ చేస్తున్నట్టయితే బయట కలర్ చేంజ్ అయినా లోపల అనేది సరిగ్గా వేగదు. కాబట్టి సన్న మంట మీద స్లో రోస్ట్ చేస్తే మనకి లోపల వరకు పప్పు వేగి లడ్డూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అన్నీ ఒకేసారి కాకుండా సపరేట్గా కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అంటే మినపప్పు సపరేట్గా, అలాగే డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మీకు లడ్డూ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ డ్రై రోస్ట్ అయ్యాక, అంటే ఒక 90 to 95% రోస్ట్ అయ్యాక ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేశాక ఇంకో 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇందులో ఒక 5-6 ఇలాచీని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇలాచీని యాడ్ చేయడం వల్ల మనకి లడ్డూకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. యాలుకల్ని యాడ్ చేశాక 1 మినిట్ పాటు డ్రై రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ నువ్వుల్ని యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి వీటిని సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే నువ్వుల్ని మిక్సీ వేసినప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతుంది. అందుకే వీటిని మిగతా వాటితో కాకుండా సపరేట్గా వేయించుకుంటున్నాను. ఈ నువ్వులు చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మినపప్పు, బాదం, క్యాష్యూస్ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటాయండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల్ని యాడ్ చేయట్లేదండి, నువ్వుల్ని నేను సపరేట్గా మిక్సీ పట్టుకుంటాను. ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో నేను ఇప్పుడు పొడి చేసిన తాటి బెల్లాన్ని 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా తాటి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. కానీ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. కానీ మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే ఇంట్లో నార్మల్ జాగరీ ఉంటుంది కదండి, రెగ్యులర్ వన్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ తాటి బెల్లాన్ని రెగ్యులర్ జాగరీతో కంపేర్ చేస్తే రిచ్ ఇన్ కాల్షియం, ఐరన్, అలాగే ఎసెన్షియల్ మినరల్స్ కలిగి ఉంటుంది. అలాగే బోన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ తాటి బెల్లాన్ని పౌడర్తో కలిపి మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా పొడయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అయ్యాక మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లోపు నువ్వులు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా మిక్సీ పట్టుకోవాలి. జనరల్గా నువ్వుల్ని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా అవుతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక వీటిని మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవడానికి 1 కప్పు నెయ్యిని వేడి చేసుకున్నది తీసుకుంటున్నాను. ఈ నెయ్యిని ఈ పిండిలోకి ఒకేసారిగా కాకుండా కొద్దిగా యాడ్ చేసి లడ్డూలాగా చుట్టుకోవాలి. లేదా ఒకేసారిగా నెయ్యి మొత్తం యాడ్ చేసైనా కూడా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఈ కాల్షియం రిచ్ లడ్డూస్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ వల్ల మనకు మంచి టేస్ట్ మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ కిడ్స్కి, విమెన్కి ఈ లడ్డూస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూస్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ ఒపీనియన్స్ అలాగే డౌట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.